ఏట మధుకర్ అంశంలో మాకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మనం ఏట మధు ఇంటి దగ్గరనే ఉన్నాం. ఏట మధు అంశంలో జ్యుడిషియరీ చాలా సీరియస్గా పరిగణనలో తీసుకున్నట్టు మనకు తెలిసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన అనంతరం కొన్ని నియమాలతోటి హైకోర్టుకు కొంత సూచన చేసింది. సూచన అనంతరం హైకోర్టులో ఎవరైతే ఎఫ్ఐఆర్ అయినా A1, A2, A3 ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళు వేసిన పిటిషన్ను స్టేను ఎత్తివేస్తూ వాళ్ళ స్క్వాష్ చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. అయితే మనతో పాటు ఏట మధుకర్ కొడుకు రవి ఉన్నాడు. రవితో మాట్లాడింది. రవి, ఏంటి తమ పరిస్థితి ఏంటి? నాన్న చనిపోయి ఇన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు అడిగితే హైకోర్టులో నడుస్తుంది కదా, అది ఏదైనా తెలిసే వరకు మేము ఏం చేయలేమని అన్నారు. ఇప్పుడు హైకోర్టులో వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ని ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ A1 నుంచి A3 వరకు అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలని వచ్చింది. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే చట్టపరమైన అరెస్ట్ చేసి చట్టరీత్యా వాళ్ళని అరెస్ట్ చేసి కూర్చుండబెట్టి మాట్లాడాలని, విచారణ చేయాలని కోరుకుంటున్నాం మేము. ఏంటి తమ ఎక్కడ డిలే జరిగింది? అసలు డిలే జరగని కారణం ఏంది? మీ నాన్న కేసులో అరెస్ట్ చేయకపోవడానికి అడిగినరా మీరు ఆఫీసర్లను? అడిగినాం. అడిగితే వాళ్ళు అరెస్ట్ చేయకుండా వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. అది కోర్టులో ఉంది అని ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు. అడిగిన కొద్దీ అది హైకోర్టులో ఉంది కదా, దాని నుంచి మేము ఏం వచ్చినా కానీ మేము చేస్తాం, ఇంక ఆడ నుండి రావాలి ఆర్డర్ ఏది వచ్చినా అని అన్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో హైకోర్టులో మేము సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చి హైకోర్టులో ఇస్తున్నాం. మేము ఏదైనా విచారణ సక్రమంగా జరగాలి అని సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వస్తే నిన్న ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. A1 నుంచి A3 నుంచి అయితే కంపల్సరీ A1, A2, A3 A1 గా రుద్రబాట్ల సంతోష్ కుమార్ గారు, A2 గాలి మధు, A3 చింతకింది కమల, వీళ్ళని రిమాండ్ చేయాలని జడ్జిమెంట్ వచ్చింది. A4 నుంచి ఏమంటుంది మరి బీజేపీ ఏమంటుంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకుంటే రాస్తారోకులు చేసి ధర్నాలు చేయడానికి. అప్పటికే పెద్ద గొడవ అయింది, రాస్తారోకు జరిగింది, నిరసన తెలిపినారు. ఎంత అయిపోయిన తర్వాత కూడా కోర్టుకు పోయి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి స్టే వచ్చేదాకా చూసుకుంటున్నది అంతా. ఏంటి అంతా ఈ ప్రభుత్వం వల్లనే ఇలా జరుగుతుంది. ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేనా లేదంటే? ఎమ్మెల్యే గారి చేతనే ఇదంతా జరిగింది. ఎవరు? వినోద్ కుమార్ తోటి. వినోద్ కుమార్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ మీకు సాయం చేస్తామన్నారు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. రుద్రపట్ల సంతోష్కు నాకు ఎటువంటి సంబంధం లేదు, వెంటనే ఎంక్వైరీ చేయాలి అధికారులనండి. అదైతే మాకేం తెలియదు. మాతో కూడా మాట్లాడలేదు. ఇన్సిడెంట్ జరిగి దగ్గర 2 నెలలు అవుతుంది. మా దగ్గరికి రాలేదు, మాతో మాట్లాడలేదు. ఇప్పుడు చాలా ప్రెస్ మీట్లు కూడా వాళ్ళు పెట్టిర్రు, ఏ కార్యక్రమాల్లో కూడా వినోద్ గారితో దిగిర్రు. ఈ కేసు అయిన తర్వాత కూడా మళ్ళా అన్ని ప్రోగ్రాంలో వినోద్ గారితో కలిసి తిరుగుతున్నారు. మాకు సంబంధం లేదని వీడియో పంపిర్రు అయితే మాకైతే తెలియదు, మాతో అయితే ఏం మాట్లాడలేదు. ఇదంతా వాళ్ళు కావాల్సుకొని వేణపల్లి మండలంలో బీజేపీ అనేది ఉండొద్దని కావాల్సుకొని మా నాన్నని అట్లా చేసి అక్రమ కేసులు పెట్టించి మా నాన్న చావు కారణం వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్తావు మరి ఇప్పుడు ప్రభుత్వానికి? పోలీస్ కమిషనర్కి ఏం చెప్తావు? ఏదున్నా కానీ న్యాయంగా చేయాలి. ఇట్లా అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా అని అన్యాయాల మీద అక్రమ కేసులు పెట్టించి ఇలా అయితే చేయొద్దని కోరుకుంటున్నాను. రైట్, ఇది పరిస్థితి. పోలీస్ కమిషనర్ దీని మీద వెంటనే స్పందించాలి. నిన్నటి వరకు స్టే అన్నారు, ఇప్పుడు ఆ స్టే కూడా వెకేట్ అయింది. మరి వెకేట్ అయినట్టు ప్రభుత్వం నుండి అటు కోర్టు నుండి పోలీస్ స్టేషన్కు సూచనలు వచ్చాయా రాలేదా తెలియదు, కానీ పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో స్టే వచ్చినట్టు నిర్ధారణ అయింది. సుప్రీంకోర్టు వెళ్ళిన పరిస్థితి, సుప్రీంకోర్టుకు ఇటు బీజేపీ తరఫున వెళ్ళిన పరిస్థితి. బీజేపీ చాలా క్లియర్గా ఒక విషయం చెప్పింది. ఆ బీజేపీ నేరుగా ఎవరైతే మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడో తను ఈ విధంగా వేధింపుల ద్వారా చనిపోయిందని చెప్పిన తర్వాత ఇటు హైకోర్టుకు కొన్ని సూచనలు, ఆ సూచనల ప్రకారమే నిన్న సీరియస్గా ఈరోజు హైకోర్టులో విచారణ కొనసాగింది. ఆ విచారణలో ఎవరైతే ఆ స్టే ఉందో అంటే 14 మంది పేరు మీద కేసు నమోదైంది. అప్పుడు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల్ ఇటు ఏట మధుకు సంబంధించిన అంశంలో ఆ 14 మంది మీద కేసు నమోదులో కొంతమంది కేసులో ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ కూడా వచ్చింది. అయితే తర్వాత A1, A2కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన పరిస్థితి. ఆ నిరాకరించిన అనంతరం వాళ్ళు నేరుగా స్క్వాష్కి వెళ్ళిన పరిస్థితి కనబడింది. స్టే తీసుకొచ్చారు, అనంతరం స్క్వాష్కి వెళ్ళారు. అయితే స్క్వాష్ను కొట్టేస్తూ వెంటనే A1, A2ను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి విచారణ జరిపి ఫర్దర్ లైన్ జ్యుడిషియరీ విధానం ప్రకారం చూడాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో ఈ అంశంలో బీజేపీకి సంబంధించిన మాట్లాడదు. ఏం పరిస్థితి?
ఏది ఉన్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అంతకుముందు గతంలో ఇప్పుడు పోయిన నెల 10 తారీఖు నాడు అన్న ఈ వేట మధుకర్ బోయినపల్లి మండల అధ్యక్షుడు చనిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్ల కారణంగా అక్రమ కేసులు పెట్టి బనాయించి ఒత్తిళ్లకు గురై ఆయన సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. దానికి గాను వాళ్ళు అప్స్కాండ్లో ఉండి 15 తారీఖు నాడు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దానిలో భాగంగా 17 తారీఖు నాడు వాళ్ళకు స్టే ఆఫ్ అరెస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పార్టీ చాలా బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకొని పరిగణలోకి తీసుకొని దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లడం జరిగింది. స్టే ఆఫ్ అరెస్ట్ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసేసరికి కోర్టు డైరెక్షన్ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు డైరెక్షన్ ఇచ్చింది. కొన్ని కేసులను ఇంక్లూడ్ చేసి దీని ఏ కారణం చేత మీరు దీన్ని ఆపడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా అని చెప్పేసి దాని మీద మళ్ళీ అదే కోర్టులో 26 కోర్టులో బెయిల్ మీద వీళ్ళు పిటిషన్ ఒకటి మళ్ళీ 29 కోర్టులో పాసు ఈ రెండు వేయడం వల్ల ఈ బెయిల్ మీద జరిగిన వాదనల 26 కోర్టులో డిస్మిస్ A1 to A3 డిస్మిస్ చేయడం జరిగింది. A4 to A13 వరకు పార్టీ అలౌడ్ మన కండిషన్ అప్లై చేసిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ నెల 17 తారీఖు నాడు. దానిలో విషయమై మళ్ళీ ఇప్పుడు మన క్వాష్ పిటిషన్ మీద వాదనలు పోయిన సోమవారం నాడు వాదనలు పూర్తిగా జరిగినాయి. దానిలో భాగంగానే మేడం దీన్ని రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అని పెట్టింది వాదనలు పూర్తయిన తర్వాత. దాని విషయమై ఈరోజు నిన్న లిస్టింగ్ అయింది. ఈరోజు పూర్తి స్థాయిలో విచారణతో బయటికి ఆర్డర్ కాపీ బయటికి రావడం జరిగింది. దానిలో ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీని కోరుకున్నది ఒకటే, పోయిన నెల అన్న చనిపోయినప్పుడు ఈ విషయంపై పోలీసులు కూడా నిర్లక్ష్య వైఖరిని ఏర్పాటు చేసుకున్నది జరిగింది. ఎందుకంటే తక్షణమే అరెస్ట్ చేయలే, వాళ్ళు కోర్టు పోయిళ్ళు, వాళ్ళకు స్టే ఆఫ్ అరెస్ట్ వచ్చింది, వివిధ కారణాలు చెప్పి చూపెట్టిళ్ళు. మేము అనుకునేది ఒకటే, ఇప్పుడు కోరుకునేది ఇప్పుడు చట్టపరంగా న్యాయం అనేది ఎవరికైనా న్యాయం ఒకటే. ఇప్పుడు ఈ పార్టీ ఈ కేసు అన్న తరపున ఫేవర్గా వచ్చింది. ఈ ముగ్గురు A1 to A3 వరకు నిందితులను తక్షణమే రిమాండ్ కస్టడీలోకి తీసుకొని పూర్తి సమాచారం సేకరించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన వీళ్ళ రిమాండ్కు కోర్టులో సబ్మిట్ చేయాలని మేము బీజేపీ పార్టీ తరఫున బలంగా వాదిస్తున్నాం. ఒకటి, అరెస్ట్ తక్షణమే చేయని పరిధిలో పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని పిలుపునివ్వడం జరుగుతుంది. ఇది పరిస్థితి, నిరసనలు కొనసాగుతాయని చెబుతున్న పరిస్థితి. మనం వాళ్ళ కొడుకుతో మాట్లాడిద్దాం. అక్టోబరు 10వ తేదీ భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసు లోపల ఈరోజు హైకోర్టు వాళ్ళకు నిందితులకు ఇచ్చినటువంటి స్టేను ఎత్తివేయడం జరిగింది. ఇది శుభపరిణామం. ఆ రోజే మేము అనుకున్నాం, ఎంతో మంది పోలీస్ అధికారులందరూ అక్కడికి వచ్చి ముగ్గురు ఏసీపీలు, పెద్ద ఎత్తున సిఐలు అందరూ కూడా ఏట మధుకర్ యొక్క మరణం తర్వాత అక్కడికి వచ్చి కేసు లోపల న్యాయం చేస్తామని చెప్పి, నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా సంధాయించి కేసు మరి నమోదైన తర్వాత కూడా 3-4 రోజుల పాటు వాళ్ళను అరెస్ట్ చేయడం లోపల ఈ యొక్క పోలీసులు నిర్లక్ష్యం చేయడంతో వాళ్ళు హైకోర్టు లోపల క్వాష్ పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ లోపల మరి స్టే తీసుకొని రావడం జరిగింది. అట్టి స్టే మీద భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం స్పందించి మరి సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే లోపల కొద్దిగా సరైనటువంటి కారణాలు లేవు, దీన్ని పునఃసమీక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మరి మా యొక్క వాదనలు వినడం జరిగింది. ఈ యొక్క స్టే విషయం లోపల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ వకీలు ఏదైతే ఉన్నాడో ఆయన మరి వాదనలు వినిపించాల, స్టే రాకుండా చేయాలి, పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళ మీద కఠినంగా వాదనలు వినిపించాలి. ఎటువంటి వాదనలు వినిపించకపోవడంతో మరి హైకోర్టు బెంచ్ వాళ్లకు బెయిల్ మన స్టే ఇవ్వడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ సొంత ఖర్చులతోటి మరి హైకోర్టు లోపల వకీళ్లను పెట్టుకుని పునర్విచారణ సందర్భంగా మా వాదనలో గట్టిగా ఇచ్చిన సందర్భంగా నేడు వాళ్ళకి ఇచ్చినటువంటి స్టే పిటిషన్ను స్టేను వెకేట్ చేయడం జరిగింది హైకోర్టు. ఈ సందర్భంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానివ్వండి, నిందితులను కఠినంగా శిక్షించాలి. వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియా లోపల, మంచిర్యాల జిల్లా లోపల, వేమనపల్లి మండలం లోపల యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళ కదలికలన్నీ కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఇవాళకి ఇప్పటికైనా కూడా తక్షణం ఈ యొక్క నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి గతం లోపల కూడా మరి
వివేక్ గారు నిందితుల లోపల చట్టం తన పని తాను చేసుకపోతుంది, మేము కఠినంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి మాటలు చెప్పి అదే నిందితులతోటి నిన్న చేప పిల్లలు ఇప్పించిండు, వేపించిండు. అదే నిందితులతోటి మరి నిన్న చీరల పంపిణీ చేపించిండు. మరి నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినటువంటి వినోద్ గారు మీ హామీ ఎక్కడ పోయిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా ఈ రోజు హైకోర్టు లోపల ఈ యొక్క స్టే వేకేట్ అయింది. మళ్ళా నిందితులు ఇక్కడ నుంచి పారిపోయి సుప్రీంకోర్టు పోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి అనేక కేసుల లోపల మా యొక్క చెన్నూరు లోపల ఒక రాబరీ కేసు, బ్యాంకు కుంభకోణం కేసు జరిగింది. మరి బెంగళూరు లోపల ఇతర రాష్ట్రాల లోపల కూడా నిందితులు పోయి దాక్కుని ఉంటే ఒక 2 రోజుల లోపల అందరినీ అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనకు గుర్తొచ్చింది. అటువంటిది రాష్ట్రాల లోపల సంచలనం కల్పించినటువంటి ఏట మధుకర్ ఆత్మహత్య కేసు లోపల మరి పోలీస్ యంత్రాంగం ఎందుకు స్పందిస్తలేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరు దీని వెనుక మరి ఉన్నారు, వారు ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయకుండా కాపాడతారనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ రోజు అనుమానించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా నేను డీసీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సిపి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తక్షణము వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఈ 2 రోజుల లోపల అరెస్ట్ చేసి మరి కోర్టు లోపల ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఈ 2 రోజుల లోపల మీరు ఒకవేళ అరెస్ట్ చేయనట్లయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సిపి కార్యాలయాన్ని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.